ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ గురించి ఎందుకు ప్రస్తావించారు అన్నదే ఇక్కడ ఆసక్తికరం. నిజానికి బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితమైన పార్టీ. అలాంటిది ఏపీలో తన పార్టీ సమావేశాలలో పవన్ ఎందుకు ఆ పార్టీని గుర్తు చేసుకున్నారు, దానికి తగిన సందర్భం ఏమిటన్నది అంతా ఆలోచిస్తున్నారు. అయితే పవన్ ఏది మాట్లాడినా లాజిక్ తోనే ఉంటుంది, ఇది కూడా అలాగే అని ఆయన చెప్పారు అని అభిమానులు అంటున్నారు. ఇక్కడ ఆయన బీఆర్ఎస్ మీద ఏమీ రాజకీయ విమర్శలైతే చేయలేదన్నది కూడా అంతా గమనించాల్సి ఉంటుందని అంటున్నారు. గతంలో కూడా పవన్ ఇదే విషయం 2-3 సందర్భాల్లో చెప్పారు. ఆయన ఆలోచనలు ఏమిటంటే భావోద్వేగాల కంటే రాష్ట్రం దేశం ముఖ్యమని. భావోద్వేగాలు ప్రాంతీయతంగా సామాజికంగా ఇతరత్ర ఉండవచ్చు, అవి పుట్టినప్పుడు ఆ వేడి బాగానే ఉంటుంది. అయితే కాలగమనంలో పరిస్థితులు మారినప్పుడు, అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు అవి కాస్త చల్లబడి అసలు విషయాలు అర్థమవుతాయి. ఈ విషయం గురించి ఆయన గట్టిగా చెబుతూనే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీగా టీఆర్ఎస్ ని పెట్టుకున్నారని, కాలగమనంలో దానిని బీఆర్ఎస్ గా మార్చారని చెప్పుకొచ్చారు. ఏదైనా భావజాలం ఉంటే దానికి కొంత పరిమితులు ఉంటాయని పవన్ విశ్లేషించారు. అది సర్వకాల సర్వవ్యవస్థలకు వర్తించేదిగా ఉండదని, దానికి శాశ్వతం తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఉన్న పార్టీ తరువాత బీఆర్ఎస్ గా మారిందని, ఇదంతా కాలగమనంలో జరిగిన ప్రక్రియ, చోటు చేసుకున్న పరిణామ క్రమంగా చూడాలని అన్నారు. మార్పు నిరంతరం, కానీ వచ్చే మార్పు అది మరింత ప్రగతి బాట వైపు ఉందా లేదంటే పురోగతి అధోగతి అని చూసుకోవాలి మనం. సో మార్పు అనేది అనివార్యం, కానీ మార్పు ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని చూసుకుంటే నేను అనుకున్నది ఇది ఎసెన్షియల్లీ పాలిటిక్స్. కులం మీద నన్ను నడపలేం. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభమై కూడా ఒక స్థాయికి వచ్చే గది భారతీయ రాష్ట్ర సమితి చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ వాదానికి ఒక పరిమితి కాలం ఉంది. తర్వాత దాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకులు దాన్ని భారతీయ రాష్ట్ర సమితి కింద మార్చుకున్నారు. అంటే ఇది మార్పు అనేది అనివార్యం. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్. దీన్ని అలా చూడాలి, అంతేగాని దాన్ని తప్పు పట్టడాలు ఇవే ఉండవు. ఒకరోజు ఇది అనుకున్నాను, ఇంకో రోజు అనుకున్నాను. నేను అట్లా అనుకోలే. ప్రారంభించినప్పుడే ఐఎమ్ వెరీ క్లియర్, ఈ 7 మాట్లాడాలి, ఈ 7 చుట్టే తిప్పుతాం. మీరు ఏమి తిప్పినా, మీరు ఇంకోటి మార్చుకోండి, ఇంకోటి అనుకుని నేనైతే మార్చలేదు, మారలేదు, ఇవే నిలబడతాయి. ఇన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఐ వాంట్ టు బి వెరీ ప్రాగ్మాటిస్ట్ పొలిటీషియన్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటీషియన్. నేను కూర్చోబెట్టి చాలా ఐడియలిస్టిక్గా నేను కూర్చోబెట్టి ఖద్దరు బట్టలు వేసుకుంటాను, నేను కూర్చోబెట్టి నిరాహార దీక్షలు చేసి నిరసనలు తెలిపి అక్కడితో ఆపేది. కొన్నిసార్లు పోరాటాలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు నిరసనలు చేయాల్సి వస్తాయి, కొన్నిసార్లు కొట్లాడాల్సి వస్తాయి, కొన్నిసార్లు అవసరమైతే చెప్పు చూపించాల్సి వస్తాయి పరిస్థితులను బట్టి. అంతేగాని అన్నిటికీ పిడికి బియ్యంకి ఒకటే మంత్రం ఉండదు. దట్స్ ద పర్పస్ ఆఫ్ వెరీ ఐడియాలజీ, చాలా బ్రాడ్గా పెట్టాను. ఇది కొంతమంది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఉందా అన్న చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే భావజాలం అన్నారు, అది పరిమితం అన్నారు, కాలానికి తగిన మార్పులు తప్పవని అన్నారు. మరి ఏపీలో ఏ పార్టీకైనా అలాంటి భావజాలం ఉందా అన్నదే చర్చగా మారింది. ఇకపోతే వ్యక్తులను చుట్టూ అల్లుకున్న పార్టీలు కానీ, ఆయా వ్యక్తుల మీద ఉన్న భావోద్వేగాలు రగిలించిన ఏర్పాటు చేసుకున్న పార్టీలు కానీ పరిమిత కాలం మాత్రమే మనగలుగుతాయని ఏమైనా పవన్ సందేశం ఇచ్చారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అలా చూసుకుంటే ఆయన వ్యాఖ్యలలో అర్థాలు లోతుగానే చూడాలని అంటున్నారు.